రంగమయ్య భిక్షం పెట్టాలి కదా బిడ్డ, రంగమయ్య భిక్షం పెట్టాలి కదా. పెట్టపోతారు, నువ్వే పెట్టుకోవాలి. ఎలా పెట్టారు? అయ్యో మన ఇంటి ముంగడికి వచ్చిన నెట్టగొట్టాదు బిడ్డ. నువ్వు భిక్షం పెడతాను వాడతాడట, నువ్వు పెడితేనే వాడతాడట. నేను పెడితేనే వాడతాడు. నువ్వు పోయి భిక్షం మీద పెడితే నిజమైన నిజ నిజమైన నిజ నిజమైన నిజ నిజమైన విద్య ఏడు నిజమైతే విద్య మనకి పెద్ద పెరుగుతుంది. ఈ కూర్చోబడి బిల్డింగ్ అవుతుంది పెరుగుతూనే ఉంది. అట్లయితే పెడతాను పెడతామని అమ్మగారు మరి ఏమో పండుగ ప్రాణం చేస్తుంది. అనగా ఇంటికి పడుతుంది నీళ్ళు దాడుతున్న అమ్మవారు బాలా ఖ్యాతమ్మలేవి. అక్కడ మరి ఉంచి మూడు దాకులు ముంచాలు కట్టి అది పట్టి మరి రోజులు పోగారు కట్టి కానీ ఎక్కడ దొంగల అయ్యో రామయ్య దగ్గరయ్యా దగ్గరయ్యా ఎట్టి మీద కింద వెళ్ళవు రామరామ అవ్వాలి అంతే గాడి ముండా పచ్చి భాషి పచ్చుగారు ఆ సంగతి దగ్గర పోలే అని చెప్పిన. మరి ఇప్పుడు ఏమైంది బిడ్డ నీకు? నెచ్చిన వచ్చింది నాకు. ఏం పెట్టింది బిడ్డ? ఏమైంది అంటున్నా? ఏంటి కానీ నెత్తిన చెయ్యి కొట్టిండు, నెత్తిన పెట్టిండే నాకు కొట్టిండు. నేను సంగమయ్యని అడుగుతా బిడ్డ నువ్వు బాగా అంటున్నా. అడిగిరాకు అడిగన్నా చెప్పిన సమాచారం అందరైనా స్వామి పెద్దల దగ్గర అటువంటి వచ్చింది. అయ్యా సంగమయ్యా అమ్మా మా బిడ్డ మీద మా బిడ్డ నెత్తి మీద చెయ్యి పెట్టినామంటే ఎందుకోసం అయ్యా? అయితే పిల్ల అంతకుందంటే తల్లి ఇంతకుంది. ఏమైందయ్యా? అయితే నీ బిడ్డ నెత్తి మీద చేతులు పెట్టామంటావు. భిక్షం పెట్టమంటే ఆమె ఎప్పుడైనా మగ పిల్లల ముఖం చూసినప్పుడు అయితే భిక్షం పెడుతుండగా అపమస్తు శుభమస్తు శుభదీర్ఘమస్తు అని చెప్పి ఇట్లా కళ్యాణ ప్రాప్తి అస్తు అని చెప్పి ఇక దీవెన పెట్టిన. ఇక దానికి ఇక పెట్టిందే ఇదే ఆమె కథ. ఇదేనా అమ్మ? మీరు బిడ్డకి అతమ్మా బిడ్డకి అతమ్మా అయ్యో నీకు చేతి నెత్తి మీద పెట్టలేదట కాదు, కళ్యాణ ప్రాప్తి వస్తా అని చెప్పి దీవెన పెట్టిందట. నీకు దీవెన పెట్టిందట కాదు అంతే. ఇట్లా చేతి మీద నీకు నీడ ఆనిందేమో. నువ్వు ఎప్పుడు మగ పిల్లల ముఖం చూడలేకపోతే బిడ్డ, అందుకే దగడు దగడు భూములు భూములు వచ్చిన అది దీవెన పెట్టిన దీవెన పెట్టింది నీకు. మళ్ళా పెట్టినా మళ్ళీ ఇప్పుడు బిడ్డ పెట్టలేవా బిడ్డ? వర్తలో నా సంగమోడు నువ్వు పట్టుకొని గడిచి ఇంటికి వస్తున్నావు అనకు సంగమైన అంటున్నావా? అంటారా బిడ్డ? నువ్వు సంగమయ్య బిడ్డ పెట్టాము బిడ్డ పెట్టినా అమ్మవారి చేతలు పడవడి పేడల్లోకి వెళ్ళి చెప్పట్టున్నారు ఎన్నమాట ఉన్నది
జగమన్ దగ్గర పోయినాను పోతూ ఉండగా పెడతా ఉండు ఏం పెట్టిండి ఏంటి ఆయన అడుగుతా నాకు మంచిగా చెప్పు బిడ్డ కాలు పెట్టిండు ఆయననా నేను అడిగేస్తాను మరి చెప్పిన కాలం అమ్మవారు మానవతాన్ని అయినా బంతులకు వెళ్ళి అటువంటి గడి లోపల సంగమయ్య బయటికి వచ్చింది ఆయన అయ్యా సంగమయ్యా ఏమో మా బిడ్డ భిక్ష పెట్టడానికి వస్తే కాలు దక్కిన వాటనయ్యా ఎందుకు దక్కినావు అంటున్నా అందుకనే గొల్లలు అంటారమ్మా మీరు అందుకనే గొల్లల దగ్గరే మాట్లాడుతురుగా గొల్లలు లేక మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడతామయ్యా అచ్చం గొల్లల దగ్గర మాట్లాడతాం అయితే నీ బిడ్డ చేత మీద బిడ్డలు తీసుకొని మీకు తులుకొస్తుంటే నేను కాలు లేపుడు నా కాలు కింద పిల్లొచ్చి కాలు పెట్టు కాలుగా కలిగింది తోలు కాలు ఆయన ఓళ్ళకి కలిగింది ఒకటే తోలు కాలుకు తప్పేమున్నాయమ్మా దానికి తప్పేం లేదా అంటున్నావా దానికి చూడగలిగిన దానికి తోలు కాలుకు తోలు కాలే ఇది ఏం తప్పలేదు బిడ్డ చేతమ్మా నువ్వు ఎప్పుడు మగపిల్లలను చూడలేవు కదా భిక్షం పెట్టుకుంటా ఆయన భిక్షం పడదామని ముందర కాలు వేసిండట ఆ కాలు వేయగానే నువ్వు ముందర కాలు పెట్టుడు ఆయన ఇటు కాలు పెట్టుడు అది కాలు ఆనిందట బిడ్డ అంతే దానికి తప్పేం లేదు భిక్షం అని పెట్టుకో అందుకని అప్పటి నుంచి అంటూనే ఉన్నా పెట్టుకో నేను పెట్టవలసి సంగమూర్తి బిడ్డ కనద్దు బిడ్డ సంగమయ్యను కలిసిన ఖండ పడిచేంత పడకపోతే నేను పెడితే అట్లా కాదు బిడ్డ నేను అంత తీసుకుంటే నువ్వే పెట్టకు పెళ్ళైన వాళ్ళు పెట్టాడా బిడ్డ పెళ్లి కాని వాళ్ళు పెట్టాడా పెట్టానంటే పెడతానా నేను పెట్టరా ఇచ్చాము బిడ్డ చేతమ్మా అయితే ఆయనకు నువ్వు భిక్షం కూడా పెట్టినావు అనుకో బిడ్డ అది అంటే ఆయన చాపియాడు ఆ బిడ్డ ఎంతైనా దొంగమయ్యానైనా కానీ అమ్మా మమ్మీ అయితే ముట్టలా వచ్చలా బంగారు తీగలు ఇస్తారా